హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 30 డేస్ హెల్దీ రెసిపీలో థర్డ్ రెసిపీ వచ్చేసి మిల్లెట్స్తో దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దోశకైతే అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుందండి. నేను ఒక గ్లాస్ మిల్లెట్స్ తీసుకున్నాను. ఎనీ టైప్ ఆఫ్ మిల్లెట్స్ మీరు ఇలా చేసుకోవచ్చు. ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. 8 అవర్స్ టు 6 అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలి. అప్పుడే దోశలు అనేది బాగా వస్తాయండి. అలా నానబెట్టేసాక వాటర్ అంతా సపరేట్ చేసేసి అది సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ నైట్ డిన్నర్ టైంలో కూడా మనం తీసుకోవచ్చండి. ఇది మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాక అప్పటికప్పుడే మనం పోసుకోవచ్చండి దోశలు. నేనైతే అప్పటికప్పుడే పోసానండి. అది 3 అవర్స్ పక్కకు పెట్టేసాక కూడా బాగా వస్తాయండి దోశలు అనేది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది హీట్ అయ్యాక మనం దోశ వేసేసుకొని దాని మీద లైట్గా ఆయిల్ వేసేసుకోవాలండి. దీని మీద మీకు కావాలంటే ఉల్లిపాయలు, క్యారెట్ కూడా మనం సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఇలా తరచుగా పిల్లలకి ఇలా అలవాటు చేస్తే హెల్త్ కూడా మంచిదండి. మిల్లెట్స్ దోశలు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వీక్లీ ట్వైస్ పిల్లలకు ఇలా చేసి పెడితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి. సింపుల్ అండ్ ఈజీ అండి. నేనైతే దీనికి అల్లం చట్నీ కాంబినేషన్గా తీసుకున్నానండి. మిల్లెట్స్తో దోశ రెడీ అండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. అలాగే ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.